ఆయన ఏమని చెప్పాడు, ఇట్స్ అబౌట్ లీడర్ అన్నాడు. ట్రైలర్ మొత్తం నీకు చూపించింది కూడా అదే కదా, లీడర్ గురించి కదా చూపించింది. మరి అది ఎక్కడో 2-3 సీన్స్ ఆయన గురించి పెట్టి సోదంతా పెట్టేస్తే అది ఒప్పుకోరన్న జనాలు. నేను ఒప్పుకోను, నాకే నచ్చలేదు అన్న మూవీ. అంటే సినిమాటిక్ లిబర్టీ తీసుకో, ఒక 100% లో 90% 80% నువ్వు ఒరిజినల్ అని పెట్టాలి కదా. నీకు ఇష్టం వచ్చినట్టు స్టోరీ మార్చేసుకోండి. సరే 2-3 సీన్లు అందరికి తెలిసింది కదా అని చెప్పి ఒక్కటి పెట్టేసి నీకు ఇష్టం వచ్చిన సీన్లు మార్చుకుంటే తప్పు అన్న. బయోపిక్ అన్నారు, మరి వాళ్ళందరినీ ఇంటర్వ్యూలు పిలిపించుకొని ఎందుకు ప్రమోషన్ చేయించుకున్నారు? అది అనవసరం కదా. నువ్వు పిలిపించుకున్నప్పుడు వాళ్ళ పరంగానే అమరన్ మూవీ చేయలేదా వాళ్ళు ఎక్కడ కూడా ఎవరు కూడా ఇది తప్పనలేదు కదా. సరే ఆర్మీ సీన్స్ అనే కొన్ని లేపుకుంటారు, బట్ ఇట్స్ నాట్ అబౌట్ కంప్లీట్లీ. అందులో కూడా లవ్ స్టోరీ చూపించారు. కాబట్టి ఇది అయితే అసలు మూవీ కాదన్న, ఇట్స్ నాట్ చందూస్ మూవీ అన్న. ఎందుకంటే చాలా లిబర్టీ తీసుకున్నారు. అది ఎవరికైతే సరే ఉంటుందో ఎవరికి వాళ్ళకే తెలియాలి. బట్ ఇట్స్ నాట్ ద ఒరిజినల్ తాండేల్ మూవీ, అంతే అన్న. ఇది బయోపిక్ కాదు కాబట్టి మనం దాంతో కంపేర్ చేయాలి. అమరంగా కంపేర్ చేయాలి. అమరన్ ఏంటంటే కంప్లీట్ గా బయోపిక్, ఇది బయోపిక్ కాదు. వాళ్ళు ఏదో కొంచెం వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకొని చేశారు తప్ప కంప్లీట్ ఒరిజినల్ స్టోరీ అయితే కాదు. సో దాని వల్ల మనం దాంతో కంపేర్ చేయలేం. సో సెకండ్ హాఫ్ ఒకటి కంప్లీట్ గా వాళ్ళు సినిమాటిక్ లైబ్రరీ తీసుకొని చేశారు, కానీ ఓవరాల్ గా బానే ఉందన్న. ఓవరాల్ గా బానే ఉంది. సో చాలా అసలు సో మనకి ఏదైతే ఎమోషనల్ సీన్స్ ఉంటాయో ఎమోషనల్ సీన్స్ చాలా బాగుంటాయి, చాలా బాగుంది. లోనే బెస్ట్ మూవీగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది యాక్షన్ మూవీ కాదు, లవ్ స్టోరీ, రియల్ లైఫ్ స్టోరీ. సో యాక్టింగ్ తోనే ఆయన ప్రూవ్ చేసుకోగలరు. సో ఆయన యాక్టింగ్ ఈ సినిమాలో 100% కనపడుతుంది. సినిమా సూపర్ హిట్. February 14th కి అందరూ లవర్స్ తో వచ్చి చూడొచ్చు. ఈ మూవీ అయితే చాలా బాగుంది. సెంటిమెంట్ డ్రామా ఉంది, లవ్స్ ఉంది, సాంగ్స్ ఉంది, మ్యూజిక్ ఉంది, లిటిల్ యాక్షన్ కూడా ఉంది. రియల్ స్టోరీ కాబట్టి ఇందులో మనం కల్పించి చేయడానికి ఏముండదు. కొంచెం లాస్ట్ ఎండింగ్ లో కొంచెం సినిమాటిక్ గా ఉంటది. సినిమాలో హైలైట్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ హైలైట్స్ సాంగ్. నాకైతే బేసిక్ గా నేను మూవీకి వచ్చింది ఆ సాంగ్, ఏదైతే పల్లవి గారి మూవ్ ఉందో ఆ మూవ్ చూసి నేను వచ్చాను. సినిమా అయితే 100% నేను సాటిస్ఫైడ్. సినిమా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఈస్ కంప్లీట్లీ స్టోరీ బేస్డ్. ఫస్ట్ హాఫ్ అంతా రొమాంటిక్ గా లవ్ స్టోరీ కింద నడుస్తుంది. లాగ్ అని ఏం లేదు, సినిమా చాలా బాగుంది. ప్రతిదీ లాగ్ అనుకుంటే ఇంక సినిమా చూడటం వేస్ట్. దేశభక్తి చూపిస్తారు, బట్ బేసిక్ గా కంటెంట్ ఈజ్ అబౌట్ లవ్ స్టోరీ. ఒక ఫిషర్ మ్యాన్ వాళ్ళ ఏరియాలో ఒక అమ్మాయి లవ్ స్టోరీ, వాళ్ళు అనుకోకుండా పాకిస్తాన్ లో చిక్కిపోతే ఎలా ఇండియాకి వచ్చారు అన్నది మెయిన్ కంటెంట్. సాయి పల్లవి గారి యాక్టింగ్ చాలా బాగుంది. నాగ చైతన్య గారి యాక్టింగ్ 100% ప్రూవ్ అయింది ఈ మూవీలో. లాంగ్ టైం ఈ సూపర్ హిట్ కొట్టారని చెప్పొచ్చు. మాస్ కాదు ఇది, మాస్ యాక్షన్ సినిమా కాదు కదా, ఇది లవ్ స్టోరీ. లవ్ స్టోరీ పరంగానే హిట్ కొట్టారని చెప్పొచ్చు. లుక్స్ అంటే మాస్ అంటే మరి ఫిషర్ మ్యాన్ మాస్ లుక్ ఉంటది కదా. సో ఆయన మాస్ పరంగా అంటే ఇప్పుడు లుక్స్ వైజ్ మాస్, సినిమా అయితే లవ్ స్టోరీ. సినిమా ఎన్ని సినిమాలు చూడండి, నేనైతే ఇంకోసారి చూద్దాం అనుకుంటున్నానండి. మిగతా వాళ్ళ టేస్ట్ ఎలా ఉంటుంది నేను చెప్పనండి. లవ్ సబ్జెక్ట్ ది బెస్ట్. లవ్ సబ్జెక్ట్ ది బెస్ట్. లవ్ ఉంది, దేశానికి సంబంధించి సెకండ్ హాఫ్ లో వస్తుందండి. ఆ పెట్రియాటిజం సాయి పల్లవి బాగా చేసిందండి. చేయటానికి పెద్ద స్కోప్ ఏం లేదు అక్కడ, ఆ స్కోప్ ఉన్న చోట మాత్రం బాగా చేసింది. సినిమాలో మ్యూజిక్ బాగుందండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, పెట్రియాటిజం సీన్స్ కూడా బాగా అదిరిపోయాయి. పెట్రియాటిజం నెక్స్ట్ ఇంకా కెమిస్ట్రీ, నాగ చైతన్య సాయి పల్లవి కెమిస్ట్రీ కూడా సూపర్ గా ప్రజెంట్ చేశాడు. బాగా చేశాడు, కొద్దిగా కమర్షియల్ గా వీళ్ళు చూన్ చేసుకుని ప్రజెంట్ చేశాడు. డైరెక్టర్ కొంచెం అప్డేషన్ ఉండాలి, కానీ సినిమా మాత్రం ఎక్కడ మాకు ఇది బాగాలేదు అనిపించలేకుండా చేశాడు. కొంచెం అప్డేషన్ ఉంటే ఇంకా బాగుండదు. ఏదన్నా ఫస్ట్ హాఫ్ లాగ్ ఏం లేదు, కొంచెం ఏమంటే లవ్ సబ్జెక్ట్ లో ఏదైనా సరే కొంచెం లాగ్ ఉంటుంది కంపల్సరీ. స్లో లేకుండా అసలు ఒక పాయింట్ రావడం కోసం సినిమాని తీసుకురావాలి. ఆ తీసుకొచ్చే టైంలో కొంచెం లాగ్ ఉంటుంది కంపల్సరీ. సరే బాగుంది సెంటిమెంట్. లాస్ట్ లో కొన్ని డైలాగులు కొన్ని సినిమాటిక్ గా జనాలకు అర్థం కావడం కోసం అర్థమని చెప్పి డైరెక్టర్ కొంచెం డైలాగ్ పెట్టా. డైలాగ్ పెట్టడం అంటే బాగుంది అనిపించింది నాకు. బాగున్నాడు థియేటర్ లో, చాలా బాగున్నాడండి. ఆ ఫైట్స్ అవనండి, జైల్లో ఫైట్స్ అవనండి,
ఆ మాట్లాడే భాష శ్రీకాకుళం యాసలో మాట్లాడగా ఇవన్నీ కూడా బాగా కనెక్ట్ అవుతాయి కదా. ఓన్ గా స్టడీ చేసుకున్నాడు పాపం, వెళ్ళి సొంతంగా వెళ్ళి 1.5 year ఏ సినిమా ఒప్పుకోకుండా బ్రహ్మాండంగా స్టడీ చేసుకుని తను చేయాల్సిందంతా చేసాడండి. ముందుగా అందరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈ సినిమాతో ముందుగానే ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది. చాలా అంటే చాలా ఒక మంచి ప్యూర్ లవ్ స్టోరీ. ట్రూ లవ్ అంటే ఎలా ఉండాలి అనేది చూపించారు. ఇది రియల్ స్టోరీ కాబట్టి స్టోరీ గురించి చెప్పడానికి ఏం లేదు. క్లీన్ గా ఎలా అయితే ప్రాపర్ గా చూపించాలి అనేది అయితే క్లియర్ గా చూపించారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం సినిమాని. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ చైతన్య అన్న, చాలా రోజుల తర్వాత ఒక ప్రాపర్ యాక్టింగ్ సినిమా ఓరియంటెడ్ సినిమా మీకు వచ్చింది. కొన్ని సినిమాలో యాక్షన్ ఉంటది, ఫైట్స్ వీటి మీద నడుస్తాయి, బట్ ప్యూర్ గా యాక్టింగ్ మీద నడిచిన సినిమా ఇది. బేసిక్ గా సాయి పల్లవి గారు ఉంటే వేరే సినిమా చూడడానికి, ఆ సినిమాలో వేరే యాక్టింగ్ చూడడానికి ఉండదు, కానీ ఈ సినిమాలో ఆయన డామినేట్ చేసే పర్ఫార్మెన్స్ అయితే చేయడం జరిగింది. ఇంకొకటి ఇందులో నాకు అనిపించిన మెయిన్ పాయింట్, బుజ్జితల్లి సాంగ్ ని రిపీటెడ్ గా వాడడం కొంచెం ఇరిటేటింగ్ గా అనిపించచ్చు తప్ప మిగతా అన్ని చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మెయిన్ గా లాస్ట్ 35 minutes మీకు నిజంగా రియల్ లవర్ ఉంటే, మీరు ట్రూ లవర్ అయ్యి ఉంటే డెఫినెట్ గా మీ కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. ఎందుకంటే మనం ప్రేమించిన అమ్మాయి వేరే వాళ్ళతో పెళ్లి చేసుకుంటుంది, దానికి కారణం మనమే అని తెలిసినప్పుడు ఆ ఫీల్, ఆ ఎఫెక్ట్స్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకొక మెయిన్ పాయింట్ దేశభక్తి. ఆ పాయింట్ చాలా బాగా చూపించారు. దేశంలో పనిచేసే సైనికులకే కాదు, జాలర్లకు కూడా దేశభక్తి ఉంటది, దానికోసం మేము ఏదైనా చేస్తాం అని చూపించిన పాయింట్ కూడా చాలా బాగా అనిపించింది. తండేల్ అంటే లీడర్, అది చాలా అంటే చాలా చాలా బాగా అనిపించింది ఆ పాయింట్. ఎందుకంటే లీడర్ అంటే ముందుండాలి, లీడర్ అంటే డబ్బులు సంపాదించే వాళ్ళు కాదు, కష్టం వచ్చిన వాడికి నిలబడేవాడే లీడర్ అని చూపించిన పాయింట్ అయితే చాలా అంటే చాలా చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. నిజంగా మ్యూజిక్ దేవి అన్న, దేవిశ్రీ, ఆయన గురించి ఏం చెప్తాం. బుజ్జి తల్లి అది కాదన్న, లీడర్ అంటే ఆ సినిమాలో యాజ్ ఎ లీడర్ గా నాగ చైతన్య గారు ఏం చేశారు అనేది కూడా పాయింట్ ఉంది. జాలర్లకి తండ్రులు అనేది ఉంటారు, సో ఆ ఎగ్జాక్ట్ థింగ్ ని చూపించారు. ఎర్రం గారు ఏదైతే చేశారో అదే నాగ చైతన్య గారు ఈ సినిమాలో చూపడం జరిగింది. సో అది రియల్ స్టోరీ కాబట్టి చాలా సూపర్ అనిపించింది నాకైతే. సో వ్యాలంటైన్స్ డేకి లవర్ లేదని బాధపడకండి, తండ్రి సినిమాకి వచ్చేసి బుజ్జితల్లో చూసేసుకోండి. థ్యాంక్ యూ.